నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుంటూరు పార్లమెంటు స్థానం చాలా చాలా ప్రాముఖ్యమైనది. అలాగే అక్కడ పోటీ చేసేటువంటి అభ్యర్థులు కూడా చాలా ఛాలెంజ్‌గా తీసుకుంటారు. ఇలాంటి సందర్భంలో త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి గుంటూరుపై ఇటు వైఎస్ఆర్‌సీపీ, అటు తెలుగుదేశం పార్టీ కూడా ఫోకస్ పెట్టింది. చాలా కీలకమైనటువంటి నియోజకవర్గంగా గుంటూరు మారబోతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాలు, అందులో 24 ఒక లెక్క, గుంటూరు మాత్రం ఒక లెక్క. చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుంటారు. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం ఒక కంచు కోట. 2 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ నుంచి గల్లా జయదేవ్ ఘన విజయాన్ని అక్కడ నమోదు చేశారు. ఇలాంటి సందర్భంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెబుతూ ఆయన వైదొలిగారు. ఇలాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ తరపున ఆ నియోజకవర్గంలో ఎవరిని బరిలోకి దింపాలి అనే దాని మీద రకరకాల చర్చలు జరిగాయి. అనేక మంది ఆశావాహులు జాబితా బయటకొచ్చింది. ఇలాంటి సందర్భంలో వైద్యుడు అలాగే ఎన్ఆర్ఐగా గుర్తింపు పొందినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన ఇప్పుడు అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయబోతున్నారు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. వైఎస్ఆర్‌సీపీలో మనం చూసినట్లయితే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్థులు ఇప్పటికీ 5గురు మారారు. తాజాగా పొన్నూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్య ఆయన పేరును ఖరారు చేశారు అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి సందర్భంలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అనూహ్యమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి గుంటూరు పార్లమెంట్లో. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మారింది. ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి అనేక మంది క్యూ కడుతున్నారు. ఇట్లాంటి క్రమంలో గుంటూరు పార్లమెంటు స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ప్రతి గడప గడపకు వెళ్ళి ఆయన అందరితో మాట్లాడుతూ దానికి సంబంధించినటువంటి ఓట్ల అభ్యర్థన అనేది జరుగుతుంది. ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. వైసీపీలో అక్కడ ఫస్ట్ అంబటి రాయుడు పేరు తెర మీదకి వచ్చింది. ఆయన బాబు నేను పోటీ చేయలేను బాబు అని చెప్పి ఆయన బయటికి పోయారు. ఇలాంటి సందర్భంలో ఉమారెడ్డి వెంకటరమణ, ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు, అలాగే మోదుగుల వేణుగోపాలరెడ్డి పేర్లు కూడా వినిపించాయి. చివరికి వారు కూడా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ తరపున పెమ్మసాని పేరు బయటకు వచ్చిందో అప్పుడు వారు కూడా కొంత వెనుకడుగు వేశారు. ఎందుకనంటే పెమ్మసానిని ఢీ కొట్టాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా కష్టం, అసాధ్యం అని భావించారు. ఇలాంటి సందర్భంలో పొన్నూరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కిలారి వెంకట రోసయ్య ఆయన్ను పెమ్మసానిపై పోటీకి దింపింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాలి. కిలారి వెంకట రోసయ్యపై అనేక రకాల ఆరోపణలు, విమర్శలు కూడా బాగా వినిపిస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో గుంటూరు పార్లమెంటు పరిధిలో తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్ అలాగే గుంటూరు ఈస్ట్ ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి టాక్ ఏంటంటే ముఖ్యంగా ఈ 7 నియోజకవర్గాల్లో చాలా కీలకంగా మారబోతుంది. పెమ్మసాని చంద్రశేఖర్ గురించి ఆయన గురించి చెప్పాలంటే వాస్తవానికి బుర్రిపాలెం గ్రామానికి చెందినటువంటి వారు తండ్రి వ్యాపార రీత్యా ఆయన గుంటూరు, నరసరావుపేట ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగినటువంటి సందర్భం. ఆయన మెడిసిన్ చేసిన తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళారు. అక్కడే వైద్యుడిగా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. ఇట్లాంటి సందర్భంలో కొన్ని మెడికల్ కాలేజీలో కూడా ఆయన గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్ళేవారు. అక్కడే సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. దానితో పాటు మదర్ ల్యాండ్పై ఉన్నటువంటి అభిమానం, మక్కువతో ఇక్కడ కూడా గుంటూరు పరిసర ప్రాంతాల్లో అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ముఖ్యంగా పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్య, వైద్యం, అలాగే వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయటం, గ్రామాల్లో రోడ్లు వేయించడం సొంత ఖర్చుతో
ఎలాంటి రాజకీయ అంశాలను తెర మీదకి తీసుకోకుండా ఆయన పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలన్నీ చేశారు. ఇలాంటి క్రమంలో ఆయనపై ఉన్నటువంటి మంచి పేరు, సేవాగుణం, మానవతా దృక్పథంతో ముందుకు వెళ్తారు పెమ్మసాని చంద్రశేఖర్ అనేది బాగా నానుడి ఉంది. ఇటువంటి సందర్భంలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరిని కదిపినా అక్కడ ఎవరు గెలుస్తారు అనే దాని మీద చర్చ జరుగుతుంది. ప్రజెంట్ ప్రతి ఒక్కరూ టక్కున చెప్పే సమాధానం పెమ్మసాని చంద్రశేఖర్ గారు భారీ విజయాన్ని నమోదు చేస్తారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో నెలకొన్నటువంటి గందరగోళ పరిస్థితులు, అయోమయ పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. దానికి తోడు రకరకాల అంశాలతో వైఎస్ఆర్సీపీలో అంతర్మదనం ప్రారంభమైంది. ఇటువంటి క్రమంలో ఖచ్చితంగా చాలా అంశాలు ఆయనకు అనుకూలంగా మారబోతున్నాయి పెమ్మసానికి అనేది ఇక్కడ మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కిలారి వెంకట రోసయ్య, ఆయన పొన్నూరు నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి, ముఖ్యంగా అక్కడ వినిపించినటువంటి ఆరోపణలు, ఆయనపై పార్టీలోనే ఉన్నటువంటి వ్యతిరేకత, అసంతృప్తి ఆయన ఓటమికి కారణాలుగా మారబోతున్నాయి అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చగా వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గుంటూరు పార్లమెంటు స్థానంలో తెలుగుదేశం పార్టీ తరపున పెమ్మసాని చంద్రశేఖర్ 2 లక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయాన్ని నమోదు చేయబోతున్నారు అనేది మాత్రం వాస్తవంగా మనం గ్రహించాలి అనేది రాజకీయ వర్గాలు, విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట.